భక్త బంధువులందరికీ మనవి, రాబోయే రోజుల్లో మన కోటి దీపోత్సవ వేదిక మరింత సుశోభితం కాబోతోంది. రేపు వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకొని ఈ ఇల కైలాసం అలా వైకుంఠపురిగా దర్శన భాగ్యం కలిగించబోతోంది. మీ అందరి చేతుల మీదుగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకోబోతున్నాం. అంతేకాదు, శ్రీరంగం వెళితే తప్ప మనం దర్శించుకోలేం శ్రీరంగనాథుని కళ్యాణ మహోత్సవాన్ని అద్భుత రీతిలో మీ అందరి సమక్షంలో నిర్వహించుకోబోతున్నాం. అంతేకాదు, వేలూరు నుంచి వేంచేసిన కామధేనువుకు గోపూజ, అలాగే శత అష్టోత్తర పంచహారతులు, కోటి దీపాల వెలుగులు, స్వర్ణలింగోద్భవాలు, సాంస్కృతిక కదంబాలు. అంతేకాదు, ఎల్లుండు కార్తీక పౌర్ణమి వెలుగులలో మరింత సుశోభితం కాబోతోంది కోటి దీపాల మండపం. కేవలం శైవ క్షేత్రాల్లో మాత్రమే దర్శన భాగ్యం కలిగేటువంటి జ్వాలా తోరణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. అంతేకాదు, సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు మన కోటి దీపాల మండపంపై సాక్షాత్కరించడమే కాదు, మనందరి సమక్షంలో దివ్య భవ్య కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నారు. అంతేకాకుండా మహాలింగేశ్వరునికి అన్నాభిషేకం నిర్వహించుకోబోతున్నాం. అందరూ ఆహ్వానితులే. అందరూ 5:30 గంటల కల్లా ప్రాంగణానికి వేంచేయండి. ఆది దంపతుల కళ్యాణోత్సవం అనంతరం యోగి పుంగవుల దర్శనం శుభదాయకం. దయచేసి భక్తులందరూ కూడా నిశ్శబ్దం పాటించవలసిందిగా కోరుతున్నాం. వేదాంగాల సముద్ధరణ, భారతీయ తత్వ ప్రచారం, నిగమాగమ తత్వ విచారధారణి ముందు తరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆర్షధర్మానికి ప్రతీకగా నిలుస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఏకైక శంకరాచార్య పీఠం శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు. వారి శ్రీచరణాలకు నమస్కరిస్తూ వారికి మీ అందరి తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే అద్వైత సిద్ధాంతంతో పూర్తిగా అనుసంధానమై ఆచరణీయాత్మక వేదాంతానికి, హృదయాకర్షక భావ పరంపరకు నిలువెత్తు నిదర్శనమై భాసిల్లుతున్నారు కర్ణాటకలోని తలకాడులో నెలకొన్న శ్రీ భాగవతీయ జగద్గురు శంకరాచార్య శ్రీ బాలకృష్ణ మహాసంస్థానం సుఖ శంకర పీఠం పీఠాధీశ్వరులు శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారు. వారికి కూడా మనందరి తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతూ ఈనాటి సభా కార్యక్రమంలో తొలుత శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహరిణే నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే అంతర్హృదిని అంతరం బహిశ్చ గురురూపిణం ఉభయత్రాపి కృష్ణాంకితం వందే దేవకీసుతం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ಸದ್ಗುರು ಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮಃ. ವೇದಿಕೆ ಮೇಲೆ ಉಪಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರತಕ್ಕಂತಹ ಪುಷ್ಪಗಿರಿ ಸಂಸ್ಥಾನದ ಪೀಠಾಧೀಶ್ವರರಿಗೆ ನಾರಾಯಣ ಸ್ಮರಣೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ, ನಮಗೆ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬರುವಂಥ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದಂತಹ ಪೀಠಾಧೀಶ್ವರರು ಬಹಳ ಆಪ್ತರು. ನಮಗೆ ಒಂದೇ ದೇಹ, ಒಂದೇ ಆತ್ಮ, ಎರಡು ದೇಹ ಇದ್ದಂಗೆ ಕೂತಿದ್ದೀವಿ ಇಲ್ಲಿ. ನಮ್ಮ ಏನು ಅನಿಸಿಕೆ ಇದೆ ಅವರ ಬಾಯಿಂದ ನುಡಿಸ್ತಾರೆ, ಅವರ ಅನಿಸಿಕೆ ಏನಿದೆ ಅದು ನಮ್ಮ ಬಾಯಿಂದ ಬರುತ್ತೆ. ಅಷ್ಟು ಅನ್ಯೋನ್ಯವಾಗಿದ್ದೇವೆ ನಾವು. ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬರಲಿಕ್ಕೆ ಅವರೇ ಮುಖ್ಯ ಕಾರಣಕರ್ತರು. ನಮಗೆ ತೆಲುಗು ಬರೋದಿಲ್ಲ, ಆದರೂ ಸ್ವಲ್ಪ ಪ್ರಯತ್ನ ಮಾಡಲಿಕ್ಕೆ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ఈరోజు శ్రీమాన్ నరేంద్ర చౌదరి, శ్రీమతి రమాదేవి గారి ఆయోజనంతో భక్తి టీవీ మూలంగా ఎన్టీఆర్ స్టేడియం, భాగ్యనగరం, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం అభూతపూర్వంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం మూలంగా మన సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మన సనాతన ధర్మం దీపానికి అంటే జ్యోతికి
ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. మన వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు అంతా దీపం గురించి ఎన్నో మంత్రాలను దీపం ఒక మహాత్మముని తెలియచేస్తున్నాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ ఎన్నో మంత్రాలను అనే వాక్యం మన సనాతన ధర్మంలో ఉన్న ఉపనిషత్తులలో ఉన్నది. జ్యోతి అంటే ఏమిటి? మనము జ్యోతిని కేవలం వెలుగు ఇచ్చే జ్యోతిలా చూడకుండా అజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపు మంచి మార్గము చూపించేది జ్యోతి. ఇలాంటి పవిత్రమైన జ్యోతి గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ప్రసంగం ద్వారా మనకి తెలియచేశారు. ఒకసారి శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి నిదానంగా తనకు తాను అలంకారం చేసుకుంటున్నారు. కిరీటాన్ని, ఆభరణాన్ని, వస్త్రాలుని అయినప్పటికీ ఆ అలంకారం ముగియనే లేదు. ఆయనని తీసుకు వెళ్ళాల్సిన రథసారథి బయట కాచుకొని ఉన్నాడు. కానీ కృష్ణుడు మాత్రం బయటకు వస్తున్న సూచనే కనబడలేదు. ఆ సారథికి ఆశ్చర్యం వేసింది. ఇవాళ ఏమైనా ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్తామా అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి తనను తాను చూస్తూ ఆనందంగా నవ్వుకుంటున్నాడు. అప్పుడు సారథి, ఓ ప్రభో, ఒక మాట అడగనా? మీరు తప్పుగా అనుకోకండి. ఇవాళ ఎందుకింత అద్భుతమైన అలంకారం చేసుకుంటున్నారు? మనం ఎక్కడికైనా వెళ్తున్నామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు, మనం ఇవాళ దుర్యోధనుని చూడడానికి వెళ్తున్నాము. అది విని సారథి ఆశ్చర్యపోయాడు. దుర్యోధనుని చూడటానికి ఇంతటి అలంకారములు అని ఉన్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, అవును, దుర్యోధనుడు నా బాహ్య రూపాన్ని మాత్రమే గుర్తించగలడు, మెచ్చుకోగలడు. అతను చూసేది కేవలం నా బయటే అలంకారం మాత్రమే. నా అంతరంగాన్ని మాత్రం అతడు ఎప్పటికీ తెలుసుకోలేదు. అప్పుడు సారథి, ప్రభు, మీరు భగవంతుడు, ఆయన మీ దగ్గర రావాలి కానీ మీరు ఎందుకు ఆయన దగ్గరకు వెళ్ళాలి? ఇది ఎలా సమ్మతం అని అన్నాడు. శ్రీకృష్ణుడు అద్దం నుండి తిరిగి ఒక మృదువైన చిరునవ్వుతో సారథితో అన్నాడు, చీకటి ఎప్పటికీ వెలుగు వైపు రాదు. వెలుగే చీకటి వైపు వెళ్ళి దానిని తొలగించాలి. గాఢాంధకారం ఎప్పటికీ దివ్యజ్యోతి వైపు రాదు. దివ్యజ్యోతియే ఆ గాఢాంధకారాన్ని చెదరగొట్టాలి. అందరూ విలువ ఇచ్చేది సూర్యోదయానికే కానీ సూర్యాస్తమాని కాదు. సర్వకాల సర్వ వస్తువులందు సూర్యుని ప్రకాశం ఉండదు కనుక
సంధ్యాకాల దీపానికి ఉదయకాల సూర్యుడితో సమానం ఫలమున్నది. పుత్రి ఇంట ప్రతి ఇంట సంధ్యా దీపారాధన చెయ్యండం వలన విశేషమైన లక్ష్మీ సిద్ధి ఆ గృహానికి కలుగుతుంది. నేటి కాలమానంలో ఈ ఎలక్ట్రిసిటీ లైట్స్ వలన దీపాన్ని వెలిగించ భాగ్యానికి దూర ఉత్తామన్నారు. అందుకే మన మహర్షులు కార్తీక మాసానికి దీపమాసం అని పేరు పెట్టారు. కార్తీకంలో వెలిగించే ఒక దీపం సంవత్సర దీపారాధన ఫలాన్ని కలగజేస్తుంది. మాసం అంతా వెలిగించే దీపం యజ్ఞముతో సమానం అయినది. దీపారాధన భాగ్యానికి దూరమవుతున్న భాగ్యాన్ని పొందలేని ప్రజలకు కోటి దీపోత్సవ ప్రాంగణం ధర్మాన్ని గుర్తు చేస్తూ పవిత్ర సనాతన కర్మలను ఆచరింపచేస్తూ కోటి యజ్ఞముల ఆనందాన్ని ಆನಂದಿಸುತ್తున్నాయి. ಈ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ನಮಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಶ್ರೀಗಳು. ಅವರ ಒಂದು ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ನಾವು ಇದನ್ನು ಬರ್ಕೊಂಡಿದ್ದೀವಿ, ಬರೆದಿದ್ದನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ನಿಮಗೆ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗಬಹುದು ಕೆಲವರಿಗೆ, ಆದರೂ ಇಷ್ಟೆಲ್ಲ ವಿಸ್ತಾರವಾಗಿ ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಬರ್ಕೊಟ್ಟಿದ್ದನ್ನು ನಮಗೆ ತೆಲುಗಿನಲ್ಲಿ ಭಾಷಾಂತರ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಹುಡುಗ ಕಿರಣ್ ಅಂತ. ಆ ಭಾಷಾಂತರವನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಟ್ಟಿದ್ದು ನಮ್ಮ ಶ್ರೀಗಳು. ಇದು ಬಹಳ ವಿಶೇಷವಾಗಿದೆ. ಈ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಿದಂತಹ ಈ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ చెప్పిన విధిగా అంధకారం ఎన్నుడు వెలుగని వేదకదు వెలుగే అంధకారాన్ని పోగొట్టాలి. అలాగే సాధారణ పూజానికాని ఇంతటి కోటి దీపోత్సవములు జరుపుట కష్టం. అందుకే కోటి దీపోత్సవము సర్వ ప్రజానికాని వలిసినటువంటి సకల శుభాల ధార్మిక ప్రాంగణం. ఈ కార్యక్రమాన్ని ఆయోజనం చేసిన యజమానం దంపతులకు జ్యోతిస్వరూపుడైన పరమశివుడు ఈ కోటి దీపాల ಕಾಂತುಲతో ಸರ್ವದಾ ವಾರಿನಿ ರಕ್ಷಿಸುಂಗಾಚು. ನಮಗೆ ತೆಲುಗು ಇದೇ ಮೊದಲನೇ ಬಾರಿ ನಾವು ಮಾತನಾಡಿದ್ದು. ಅದಕ್ಕೆ ಪೂರಕವಾದಂಥ ಆ ವಾತಾವರಣ ನಿರ್ಮಿಸಿಕೊಟ್ಟಂತಹ ಆಯೋಜಕರಿಗೂ ಮತ್ತು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂಥ ಕೃಷ್ಣ ಅವರು ಭಾಳ ಸಲ ನಮ್ಮನ್ನು ಭೇಟಿ ಮಾಡಿದ್ದಾರೆ. ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಬರಲಿಕ್ಕೆ ಅವರು ಬಹಳ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಸಹಕಾರವನ್ನು ನೀಡಿ ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದಾರೆ ಅವರು. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಇಲ್ಲಿ ನೆರೆದಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಸರ್ವೇ ಜನಾಃ ಸುಖಿನೋ ಭವಂತು, ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು. ಹರ ನಮ ಪಾರ್ವತೀಪತಯೇ, ಹರ ಹರ మహదేవ. పూజ్య గురువుల మాతృభాష కన్నడ అయినప్పటికీ మనందరికీ అర్థం కావాలని తెలుగులో అభిభాషించారు. అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించినటువంటి శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.